ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన శరీరంలో కొన్ని చోట్ల పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవాలనుకుంటే కూడా కొన్ని వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. ఆ వ్యాయామాలు ఏంటో ఈ రోజు ఎపిసోడ్లో మనందరి కోసం. డాక్టర్ గారు, మరి ఫ్యాట్ రిడక్షన్ ఎక్సర్సైజెస్ అనేవి ఎలా చేయాలి, అలాగే ఎవరు చేస్తే బాగుంటుందో కూడా చూపిస్తారా? సహజంగా బాగా బరువు ఎక్కువ ఉన్నా, కొవ్వు ఎక్కువ ఉన్నా అలాంటి వారు మనం చూపించేవి చాలా వెరైటీస్ చేయలేరు. ఈ రోజు ఇప్పుడు చూపించబోయే వెయిట్ లాస్ కోసం బాగా 100-150 కేజీలు ఉన్నవారైనా, మోకాళ్ళ నొప్పులుండి నడవలేకుండా ఇబ్బంది పడే ఆడవారైనా సరే పడుకుని కాళ్ళను గోడ మీద పెట్టి ఈ గోడ సహాయంతో చేసే కొన్ని సులభ వ్యాయామాలు ఉన్నాయి. తొడలు, సీటు భాగం, నడువు భాగంలో కొవ్వు కరిగించడానికి, అట్లాగే ఈ అప్పర్ బాడీ కూడా తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ గా మనం చూపిస్తున్నాం. మరి మీలాంటి వారు మిస్ అవ్వకుండా ఎలా చేయాలో ఇప్పుడు చూడండి. మొట్టమొదటిది, మన ఇంట్లో ఏదన్నా గోడ సపోర్ట్ తీసుకుని మనం దానికి దగ్గరగా ఆనుకుని అలా పడుకోవాలి. ముందుగా 2 కాళ్లను పైకి లేపి 2 పాదాలు నమస్కార ముద్రలో పెట్టినట్టుగా అట్లా ఆనిచ్చేసి 2 చేతుల్ని చాపేసి గాలి పీల్చుకుంటూ తలా ఛాతీని పైకి లేపి చేతులతో పాదాలను తాకాలి. మళ్ళీ గాలిని వదిలేస్తూ వెనక్కి వెళ్ళాలి. ఇలా పాదాలను తాకటానికి పైకి లేచినప్పుడు అబ్డామినల్ ఏరియాలో బాగా ఫ్యాట్ అది బర్న్ అవుతుందన్నమాట. ఆ భాగం కొవ్వు కరగటానికి, బిగవటానికి, ఆ భాగం లూజ్గా ఉన్నది టైట్ అవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఒక 20-25 రౌండ్స్ చేయగలిగితే ఫ్యాట్ రిడక్షన్ బాగా జరుగుతుందన్నమాట. ప్రారంభంలో ఒక 5-10 సార్లు చేసి సరిపెట్టొచ్చు. క్రమేపీ అలవాటు మీద పెంచుకుంటే చాలా మంచిది. ఇక రెండో వ్యాయామం, కాళ్ళని గోడ మీద అట్లా ఆనిచ్చేసి స్ట్రెయిట్ గా చాపంచాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎడమ కాలుని కుడి చేత్తో తాకాలి. ఆ తర్వాత కుడి కాలుని ఎడమ చేత్తో అలా తాకాలి. ఈ విధముగా చేత్తో కాలుని తాకుతూ ఆల్టర్నేటివ్ లెగ్ అండ్ హ్యాండ్ మూమెంట్ అట్లా ఇస్తూ చేయాలి. ఇలా చేయటం వల్ల కూడా ఫ్యాట్ రిడక్షన్ బాగా జరుగుతుంది. ఇది ఒక 15-20 రౌండ్స్ చేయగలిగితే చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులు, మడాల నొప్పులు ఉన్నవారు నుంచుని చేసేవి కష్టం కాబట్టి ఇలా చేయగలిగితే చాలా మంచిది అన్నమాట. ఇక మూడో వ్యాయామంగా 2 పాదాలని గోడకు ఆనించేస్తాం. మోకాళ్ళ భాగం అట్లా ఆనుంటాయి అన్నమాట. 2 చేతుల్ని వేళ్లల్లో వేళ్ళేసి లాక్ చేసేసి తలని ఛాతీని పైకి లేపి ఒకసారి కుడివైపు తీసుకెళ్లి చేతులతో గోడ తగిలే విధంగా మనం ఆనించాలి. ఆ తర్వాత మళ్ళా ఎడం వైపుకి. ఇదే విధంగా ఆల్టర్నేటివ్ మూమెంట్ చేస్తూ ఉంటే సైడ్ ఫ్యాట్ బాగా తగ్గుతుందన్నమాట. ఇలాంటి 3 వ్యాయామాలు నొప్పులున్న వారు కూడా, పెద్ద వయసు వారు కూడా సులభంగా గోడ సహాయంతో కాళ్ళను పైన పెట్టేసి ఈ రకంగా చేసుకుంటే కొవ్వు బాగా కరుగుతుంది, సాగిన భాగం బాగా బిగుస్తుంది. గోడ సహాయంతో మనం ఇట్లా చేయటం వల్ల శ్రమ తక్కువ ఉంటుంది. పైగా వెల్లకిలా పడుకుని చేసే ఈ భంగిమలన్నీ కూడా నొప్పులు రాకుండా పాదాల్లో కానీ, కాళ్ళల్లో కానీ బరువును, కొవ్వుని కాళ్ళల్లో తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటి వ్యాయామాలు కాస్త పెద్ద ఏజ్ వారు, బాగా బరువు ఎక్కువ ఉన్నవారు, ముఖ్యంగా నొప్పులతో బాధపడే ఆడవారు ఇట్లాంటివి చేయగలిగితే బాగుంటుంది. చూసారు కదండి, ఫ్యాట్ రిడక్షన్ ఎక్సర్సైజెస్ ఎవరు ఎక్కువ చేసుకుంటే బాగుంటుందో డాక్టర్ గారు చెప్పారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో తినే ఆహారాలకి కొవ్వు శాతం పెరుగుతుంది కాబట్టి ఈ వ్యాయామాలను చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. కాబట్టి ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.